ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అడవుల్లో కూంబింగ్ కొనసాగుతోంది. నిన్నటి ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. అందులో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కూడా ఉన్నారు. నంబాలతో పాటు మరికొందరు అగ్రనేతలు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇక మావోయిస్టుల మృతదేహాల్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం నారాయణపూర్ ఆసుపత్రిలో మావోయిస్టుల మృతదేహాలున్నాయి. వాటిని గుర్తించిన తర్వాతే పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఎన్కౌంటర్లో మరికొందరు అగ్రనేతలు గాయపడి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇక పారిపోయిన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. అటు నారాయణపూర్ ప్రాంతంలో అడవుల్ని నలువైపులా చుట్టుముట్టి కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు కాల్పులు జరపడంతో సిఆర్పీఎఫ్ జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. గంటల తరబడి సాగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. అలాగే ఒక జవాన్ కూడా మృత్యువాత పడ్డాడు. మావోయిస్టుల మృతదేహాల్ని గుర్తించే పనిలో ఉన్నారు ఇవాళ పోలీసులు. ప్రస్తుతం నారాయణపూర్ ఆసుపత్రిలో మావోయిస్టుల మృతదేహాలున్నాయి. సో ఎవరు వాళ్ళు అని పూర్తిగా గుర్తించిన తర్వాతే మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే గుర్తించిన వారి కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందించారు. అయితే ఈ ఎన్కౌంటర్లో మరికొందరు అగ్రనేతలు గాయపడి ఉంటారని అంచనా వేస్తున్నారు. వారి కోసం స్టిల్ కూంబింగ్ అడవుల్లో కొనసాగుతూనే ఉంది.